హాయ్ ఫ్రెండ్స్, జిఎస్కే స్టడీస్కి స్వాగతం. ఏప్రిల్ 10కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 10న దేశంలోని అంధత్వానికి గల కారణాలు, వాటికి సంబంధించిన చికిత్సలు, వాటి మీద ప్రాముఖ్యతలు ప్రజల్లో అవగాహన కల్పించేందుకని మనం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి 7 వరకు అంధత్వ నివారణ వారం అనగా ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్ని అయితే నిర్వహిస్తుంటాము. దీన్ని 1960లో జవహర్లాల్ నెహ్రూ మరియు రాజ్ కుమారి అమృత్ కౌర్ అయితే దీన్ని ప్రారంభించారు. దీని ద్వారా విద్య మరియు సరైన వైద్య చర్యల ద్వారా నివారించదగిన దృష్టిలోపాన్ని అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026కి సంబంధించిన థీమ్ అయితే యునైటింగ్ ఫర్ గ్లాకోమా ఫ్రీ వరల్డ్, గ్లాకోమా రహిత ప్రపంచం కోసం ఐక్యత అనే థీమ్. సో థీమ్స్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎలా అడుగుతాడండి, ఈ వారం యొక్క థీమ్ ఏంటి, ఈ డే యొక్క థీమ్ ఏంటి, సో అలా అడుగుతారు బిట్స్ని. సో దేశంలో అంధత్వ నివారణ కోసం 1976లోనే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ని అయితే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న జగత్ ప్రకాష్ నడ్డా సారథ్యంలో ఈ కార్యక్రమాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సో ఇప్పుడు చిన్న పిల్లలకి వాళ్ళ ఫోన్స్ని చూడడం వల్ల కానీ దేనివల్ల కానీ ఇప్పుడిప్పుడే స్పెట్స్ అయితే పెట్టేసుకుంటున్నారు. సో ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే న్యూఢిల్లీలో నిర్వహించిన చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026. ఈ అవార్డ్స్ని అయితే ది ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ స్క్రీన్ అకాడమీ ద్వారా అయితే నిర్వహించింది. ఇవి భారతీయ చలనచిత్ర మరియు ఓటీటీ రంగాల్లోని అత్యుత్తమ ప్రతిభను గుర్తించి పురస్కారాలను అయితే అందజేస్తారు. ఇవి ఆస్కార్ పోటీలకు భారతదేశం తరపున అధికారికంగా ఎంపికైన హోమ్ బౌండ్ చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా జాతీయ స్థాయిలో అయితే గుర్తింపు పొందింది. దురంధర్ సినిమాకి అయితే ఏకంగా 14 అవార్డ్స్ అయితే వచ్చాయి. దాని వివరాలు నేనైతే నోట్ చేసుకోలేదు. ముఖ్యంగా ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్ ఇలా అవార్డులు అయితే కైవసం చేసుకున్నారు. హక్ చిత్రంలో యామి గౌతమ్కి ఉత్తమ నటిగాను, సంగీత విభాగంలో సయ్యారా ఉత్తమ పాటగా ఎంపికవగా, ప్రముఖ కవి గుల్జార్ ఉత్తమ సాహిత్యం అవార్డును అయితే అందుకున్నారు. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయితే స్టోలెన్ చిత్రానికి అభిషేక్ బెనర్జీ ఉత్తమ నటుడిగా, మిస్సెస్ చిత్రానికి సానియా మల్హోత్రా ఉత్తమ నటిగా అయితే పురస్కారాలను అందుకున్నారు. సో ఎలా అడుగుతారంటే చేతక్ స్క్రీన్ అవార్డ్స్లో ఉత్తమ దర్శకుడిగా ఎవరు ఎంపికయ్యారు, ఈ చేతక్ స్క్రీన్ అవార్డ్స్ని ఎవరు నిర్వహిస్తారు అని ఈ విధంగా అయితే బిట్స్ అయితే వస్తుంటాయి. చాలా రేర్గా వస్తుంటాయి. సో అయినా కానీ నోట్ చేసుకోండి. ఎందుకంటే ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ వీటి యొక్క ప్రాముఖ్యతను అయితే అడుగుతుంటారు. లక్ష్యం ఏంటి ఇట్లా అడుగుతుంటారు. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఈ అవార్డ్స్ని అయితే న్యూఢిల్లీలో నిర్వహించారు. చిన్న కరెంట్ అఫైర్స్ అని తీసేయమాకండి. సో ఖచ్చితంగా అన్నిటినీ నోట్ చేసుకోండి. ఎగ్జామ్స్లో ఖచ్చితంగా బిట్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఒడిశా ముఖ్యమంత్రి మొహరిన్ మారి రాష్ట్రంలోని వైద్య మరియు ఇంజనీరింగ్ కళాశాలలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల రిజర్వేషన్ల శాతాలను అయితే సవరిస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఈ సవరణ ప్రకారం ఏంటంటే ఎస్టీ మరియు ఎస్సీల రిజర్వేషన్లు అనేవి, ఎస్టీ రిజర్వేషన్ అనేది 12% నుంచి ఇప్పుడు 22.50% పెంచగా, ఎస్సీ రిజర్వేషన్స్ అనేవి 8% నుండి 16% అయితే పెంచేశారు. అయితే ఓబీసీ రిజర్వేషన్స్ అనేవి 11% వద్ద కొనసాగుతున్నాయన్నమాట. రాజ్యాంగ పరంగా, సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వర్గాల ప్రయోజనాల కోసం ప్రత్యేక నిబంధనలు చేసే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించే ఆర్టికల్ 15 క్లాజ్ 4 ఆధారంగా ఈ మార్పులు అయితే చేయబడ్డాయి. ఎలాంటి 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ క్లాజ్ అయితే రాజ్యాంగంలో చేర్చబడింది అనమాట. అంటే రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు అంటే ఎస్సీ ఎస్టీ ఎవరైతే వెనకబడి ఉన్నారో ఆ కులాలకి మనం రిజర్వేషన్ కల్పించే హక్కు రాష్ట్రాలకైతే ఇచ్చారనమాట. ఈ క్లాజ్ని అయితే నోట్ చేసుకోండి. ఎలా అడుగుతారంటే 1951 ఏ సవరణ ద్వారా ఏ క్లాజ్ వచ్చింది, ఏ క్లాజ్ ద్వారా వీళ్ళు ఇలా ఒక రాష్ట్రం అనేది ఎలా ఇస్తుంది అనే దాని మీద అయితే అడుగుతున్నారు. అలాగే ఇంకొన్ని ఉంది కమిషన్స్ గురించి అయితే దీనిలో పొందుపరచడం జరిగింది. అదేంటంటే ఆర్టికల్ 50 క్లాజ్ 1 లేదా 29 క్లాజ్ 2లో విపక్ష చూపకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ 15 క్లాజ్ 4 ప్రకారం వెనుకబడిన వర్గాలకు అనుకూలంగా చర్యలు తీసుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు విపక్ష చూపుతున్నట్టు, అంటే ఈ కులాలను ఎక్కువ చేసి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నట్టు అనమాట. కానీ ఈ 15 క్లాజ్ 4 ద్వారా అయితే ఇలాంటివి చర్యలు తీసుకోవచ్చు అనే ఒక నిబంధన అయితే చేసేశారు. అలాగే పోటీ పరీక్షల్లో ఏంటంటే 2003లో 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లు అయితే విభజించారనమాట. అంతకుముందు ఒకే కమిషన్ అనేది, ఇప్పుడు ఏంటంటే 338 ఏమో జాతీయ షెడ్యూల్ కులాల కమిషను,
338A అనేది జాతీయ షెడ్యూల్ తెగల కమిషను, ఆర్టికల్ 338B అనేది వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్గా అయితే విభజన అయితే జరిగింది. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి వీటిని. అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే, భారతదేశ నౌకాయాన రంగం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని అయితే అధిగమించింది. అదేంటంటే, దేశంలోని ప్రధాన ఓడరేవులు రికార్డు స్థాయిలో 915.17 మిలియన్ టన్నుల సరుకును అయితే రవాణా చేసి గత ఏడాదితో పోలిస్తే 7% వృద్ధినైతే నమోదు చేశాయన్నమాట. దీనిలో ముఖ్యంగా దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ, పారాదీప్ పోర్ట్ అథారిటీ మరియు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ అయితే కీలక పాత్రను అయితే పోషించాయి ఈ వృద్ధిలో. మొత్తం రవాణా పరిమాణంలో ఇవి ముందంజ ఉండగా, అయితే వృద్ధి రేటు పరంగా అయితే మోర్ముగావ్ మరియు కోల్కతా ఓడరేవులు అయితే అత్యంత వేగంగా అయితే అభివృద్ధి చెందాయన్నమాట. అంటే ఈ వృద్ధిలో ఏంది, ఈ పైనున్న పోర్ట్లు అయితే వేరనమాట. కానీ అభివృద్ధిలో మటుకు ఈ రెండు అనేది ముఖ్యంగా చాలా వేగంగా డెవలప్ అయ్యాయన్నమాట. మౌలిక సదుపాయాల విస్తరణ, వాటికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొన్ని కార్యక్రమాలు అయితే ఈ వృద్ధికి అయితే కారణమయ్యాయి. అవేంటంటే సాగర్మాల కార్యక్రమం మరియు మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030 కింద ప్రభుత్వం అందించిన విధానపరమైన మద్దతు ఈ సామర్థ్యాన్ని అయితే మరింత పెంచాయి. ఇదేంటంటే, మ్యారిటైమ్ ఇండియన్ విజన్ 2030 అనేది భారత నౌకాశ్రయ, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ రూపొందించిన ఒక సమగ్ర బ్లూ ప్రింట్ అనమాట. అంటే 2030 నాటికి 150కి పైగా కార్యక్రమాల ద్వారా నౌకాశ్రయాల ఆధునీకరణ, లాజిస్టిక్ సామర్థ్యాన్ని పెంచడం, సుస్థిరతను పెంపొందించడం, భారతదేశాన్ని ప్రపంచ సముద్ర శక్తిగా మార్చాలనే లక్ష్యంతో అయితే దీన్ని రూపొందించారు. సాగర్మాల ద్వారా ఏంటంటే, తీర ప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ఓడరేవుల ఆధునీకరణ, డిజిటలైజేషన్ చేయడం. 2026 నాటికి 85,000 కోట్లకు పైగా బడ్జెట్ మద్దతు ప్రాజెక్టులు అయితే వేగవంతం చేయబడ్డాయన్నమాట. సో దీనివల్ల ఏంటంటే, ఈ స్కీమ్ కింద ఏంటంటే భారత నౌకాయాన రంగాన్ని అనేది ఇంకొంచెం అభివృద్ధి చేయడం అన్నమాట. అంతే. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని స్కీమ్స్ని అయితే నోట్ చేసుకోండి. అంటే మ్యారిటైమ్ విజన్ 230, సాగర్మాల, ఈ ప్రాజెక్ట్స్ని అయితే నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఉత్తరాఖండ్ హైకోర్టు ఇటీవల ముస్సోరీలో హుస్సేన్గంజ్ ప్రాంతంలో ముఖ్యంగా ఎంపీజీ కాలేజీ సమీపంలో మున్సిపల్ కౌన్సిల్ చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల కోసం ఓక్ చెట్ల నరికివేతపై అయితే స్టే విధించింది. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోకుండానే ఈ చెట్లను అయితే నరుకుతున్నారని తేలింది. సో అందుకని స్టే విధించింది. ఇవేంటంటే, ఈ చెట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ హిమాలయ పర్వతానికి సంబంధించి. ఇవి క్యూరస్ ప్రజాతికి చెందిన ఓక్ చెట్లు హిమాలయాలని తేమతో కూడిన సమశీతోష్ణ అడవుల ప్రధాన జాతులు అనమాట. ఉత్తరాఖండ్లో 800 నుండి 300 మీటర్ల ఎత్తులో బంజ్, మోరు మరియు కర్సు వంటి ముఖ్యమైన ఓక్ రకాలు అయితే పెరుగుతాయి. ఇవేంటంటే భూసారాన్ని కాపాడడమే కాకుండా నీటి నిల్వల సామర్థ్యాన్ని పెంచుతాయి. అలాగే లైకన్లు, నాచు వంటి అనేక జీవ వైద్య రకాలను అయితే ప్రోత్సహిస్తుంటాయి. అలాగే ఇవి కొండలు పడిపోకుండా గట్టిగా ఉంచేలాగా కూడా ఇవి ప్రోత్సహిస్తాయి అన్నమాట. అలాగే ఇవి స్థానిక ప్రజల జీవనోపాధికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే వీటిని కనుక తీసేస్తే వాళ్ళ జీవనోపాధిని కోల్పోతారు. అలాగే పర్యావరణ సమతుల్యం అనేది దెబ్బతినిద్ది అనమాట. సో అందుకని చెప్పి ఉత్తరాఖండ్ హైకోర్టు అయితే దీని మీద అయితే స్టే విధించింది. ఇప్పుడు ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారంటే, ఈ ఓక్ చెట్ల ప్రాముఖ్యత ఏమిటి, సో ఇట్లా అడుగుతారనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, దక్షిణ ఆస్ట్రేలియా నుండి అండమాన్ నికోబార్ దీవుల్లోని నార్కొండం ద్వీపం వరకు సుమారు 7,424 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఒక స్లాండరింగ్ పక్షి ఇటీవల వార్తల్లో అయితే నిలిచిందనమాట. సో ఇలా వస్తున్న న్యూస్లెస్లో వస్తున్న జంతువులు కానీ, కీటకాలు కానీ, కొత్తగా కనిపెడుతున్న జాతులను కానీ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఎందుకంటే బిట్స్ అనేవి వీటి మీదే వస్తాయన్నమాట. ముందుగా ఇదేంటంటే, ఈ పక్షికి డిమ్ అనే ఒక కోడ్ కలిగిన రెడ్ ఫ్లాగ్ మరియు ఎల్లో ట్యాగ్లు అయితే ఉన్నాయి. ఆస్ట్రేలియాలో అయితే ట్యాగ్ చేశారనమాట ఏప్రిల్ 30న. దీన్ని ఎక్కువగా ఇసుక తీరాల్లో వేగంగా కదిలే స్వభావం వల్ల దీన్ని శాండ్ఫ్లోమామ్ అని అయితే పిలుస్తారు. ఇవి శీతాకాలంలో తెల్లగా, వేసవికాలంలో ఇటుక ఎరుపు రంగు కలిసిన రంగుల్లో అయితే ఉంటాయి. అంటార్కితా తప్ప మిగిలిన ప్రపంచం అన్ని ఖండాల్లో అయితే ఇవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ప్రతి సంవత్సరం 3,000 నుంచి 10,000 కిలోమీటర్ల మేర సుదీర్ఘ వలసలకు వెళ్తాయన్నమాట. చిన్న పీతలు మరియు మొలస్కా జీవులను ఆహారంగా తీసుకునే పక్షులు ప్రస్తుతం IUCN ద్వారా లీస్ట్
కన్సర్న్ అంటే కనిష్ట అంటే తక్కువ ఆందోళన అనమాట. విభాగంలో ఉన్నప్పటికీ నివాస ప్రాంతాల విధ్వంసం మరియు కాలుష్యం వల్ల వీటికైతే ముప్పు అయితే పొంచి ఉంది. సో అందుకోసం వీటి వలస మార్గాలను అయితే రక్షించడం ఎంతో అవసరం అనమాట. సో ఎలా అడుగుతారంటే స్లాండరింగ్ పక్షిని ఏమని పిలుస్తారు? శాండ్ ప్లోమాన్, అలా ఇంకా ఆప్షన్స్ ఇస్తారనమాట. సో ఇట్లా అయితే బిట్స్ అయితే వస్తాయి ఎగ్జామ్స్లో. ఇప్పుడైతే ఇదైతే న్యూస్గా అంటే అన్ని వేల కిలోమీటర్లు అయితే ప్రయాణం అయితే జరిగిందని చెప్పి ఇదైతే న్యూస్లో వచ్చిందనమాట. ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో అయితే 3 కొత్త రకాల పెంకు పురుగు జాతులను అయితే కనుగొన్నారు. అవేంటంటే అరుణాచల్ ప్రదేశ్లో శాస్త్రవేత్తలు 3 కొత్త రకాల పెంకు పురుగులు అంటే రోవ్ బీటిల్స్ అని అంటారు వాటిని. వీటికి సంబంధించి సాయిల్ ఆర్గానిమ్స్ అనే జర్నల్లో అయితే ప్రచురితం అయ్యాయి. ఆ జర్నల్లో ఏంటంటే పాకే టైగర్ రిజర్వ్, ఈగిల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మెచుకా లోయ మరియు అలో అటవీ విభాగంలోని కుళ్ళిన చెక్కలు, తేమతో కూడిన ఆకుపొరల నుండి ఈ కీటకాలను అయితే సేకరించారు. దోయిముఖ్లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ మరియు జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ ట్యూబింగిన్లకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించి ఈ కొత్త జాతులకు మెగోలోపైనస్ అరుణాచలెన్సిన్, మెగోపైనస్ మిథున్ మరియు మెగలోపైనస్ మైక్రాన్ అనే పేర్లు అయితే పెట్టారు. చాలా కష్టంగా ఉన్నాయి పలకడం కూడా. జీవ వైవిధ్యం ఎక్కువగా ఉండే ఆకురాల్చే అడవుల్లో కనిపించే ఈ పురుగుల ఉనికి గుర్తించడం ద్వారా ఆ ప్రాంత పర్యావరణ వ్యవస్థను మరియు దాని సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికి అయితే సైంటిస్టులకు అయితే బాగా యూజ్ అయ్యింది. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇలా కొత్తగా కనిపెడుతున్న వాటిని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. బిట్స్ అయితే ఈ పేర్లను అడుగుతారు. ఇవి ఎక్కడ ఉంటాయి, ఏం కనుగొన్నారు, అరుణాచల్ ప్రదేశ్లో ఏం కనుగొన్నారు. సో ఇలా బిట్స్ అయితే అడుగుతాయి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో 10 నుండి 50 ఏళ్ల వయసు మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో గట్టిగా సమర్థించింది. ఏంటంటే దీనికి సంబంధించింది ఏంటంటే ఇప్పుడు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఏంటంటే మనం ప్రవేశించకూడదు. ఎందుకంటే ఆడవాళ్ళకి నెలసరి అయింది. సో ఖచ్చితంగా 10 నుంచి 50 సంవత్సరాల్లో వాళ్ళకి అవుతున్నది కాబట్టి సో వాళ్ళ ప్రవేశం అనేది ఉండదన్నమాట. సో దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న స్టేల మీద అయితే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో గట్టిగా అయితే వాదించింది. ఏంటంటే ఇది అంటరానితనం కాదు, ఇది మత విశ్వాసాలకు సంబంధించింది, ఇది అంటరానికి సంబంధించింది కాదు అని అయితే పేర్కొన్నారు. ఎలా అంటే సిజే జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ఈ ఆంక్షలు కేవలం ఒక్కో ఆలయానికి మాత్రమే పరిమితమైన విశిష్ట ఆచారమని, వీటిని ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనంగా పరిగణించలేమని అయితే స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న ఋతుక్రమ ఆధారంగా వివక్ష చూపడంపై అభ్యంతరం వ్యక్తం చేయగా కేంద్రం ఇది మత గ్రంథాల అవగాహనతో కూడిన ఆధ్యాత్మిక అంశమని వాదించింది. 2018లో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ల ప్రకారం రాజ్యాంగంలోని 25వ అధికరణ కల్పించిన మత స్వేచ్ఛ మరియు పౌరుల ప్రాథమిక హక్కుల మధ్య సమతుల్యతను ఈ ధర్మాసనం అయితే ప్రస్తుతం సమర్థిస్తుందన్నమాట. ఏంటంటే మనం స్కూల్కి వెళ్తాం, స్కూల్లో మనకు నచ్చినట్టుగా మనం వెళ్ళలేం. మనం ఖచ్చితంగా యూనిఫామ్స్ వేసుకొని స్కూల్ ఎట్లా అయితే ఉండిద్దో అట్లా వెళ్తాం. అలాగే ఒక ఆలయానికి సంబంధించిన నియమాలను పాటిస్తూ వెళ్ళాలి. కానీ ఇలా ఒక అంటరానితనం అలా కాకుండా ఆలయానికి సంబంధించిన విశ్వాసాలని దెబ్బతీయకుండా మనం చూడాలి. కానీ ఒక అంటరానితనం అనే అంశాన్ని జోడించి దాన్ని అయితే పాడు చేయకూడదు అనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఈ ఆర్టికల్స్ని, ఈ అధికరణకు సంబంధించి. అలాగే పర్యావరణ పరిరక్షణ మరియు భారతదేశంలో భారీ ఎత్తున అటవీకరణకు చేపట్టిన అద్భుతమైన కృషికి గాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్కి అయితే ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డ్ 2026 అయితే లభించింది. ది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఏంటంటే కోట్లాది మొక్కలను నాటడం అన్నమాట. అదేంటంటే పర్యావరణ పరిరక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలను తిరిగి నిర్వహించే విజనరీలు మరియు ట్రైబల్ బ్లేజర్స్కు అందించే ఈ పురస్కారం కోట్లాది మొక్కలను నాటడం ద్వారా తెలంగాణ మరియు దేశవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచడంలో ఆయన చేసిన అసాధారణ పోరాటాన్ని అయితే గౌరవిస్తూ ఈ అవార్డు అయితే అంతర్జాతీయంగా అయితే లభించింది. గ్లోబల్ ఐకాన్ అవార్డ్స్ మరియు ఏఐపిహెచ్ వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ మరియు అంతర్జాతీయ వేదికల నేపథ్యంలో 2022లో హైదరాబాద్ నగరం సాధించిన వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు ప్రపంచ స్థాయి గుర్తింపునకు ఈ అవార్డు అయితే మరింత ముందుకు తీసుకెళ్తుందన్నమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు ఎవరు?
సో బిట్స్ ఇట్లా అడుగుతారనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఎగువ కాంగో బేసిన్లో కనిపించే ఒక షెల్ ఇయర్ చేప 15 మీటర్ల ఎత్తు వరకు ఉండే నిలువు జలపాతాలను ఎక్కగల తన అద్భుతమైన సామర్థ్యంతో అయితే శాస్త్రవేత్తలను అయితే ఆశ్చర్యపరిచింది. ఏంటంటే జలపాతాలకు ఎదురెళ్ళి ఈదడం అనమాట ఆ చేపల యొక్క ప్రధాన సామర్థ్యం. ఈ చేపలు ఏంటంటే 37 మిల్లీమీటర్లే, మీటర్ కూడా కాదు, మిల్లీమీటర్లే. అలాగే 96 మిల్లీమీటర్ల వరకు పొడవుండి ఈ చేపలు అనేవి తమ పెక్టోరల్ మరియు పెల్విక్ ఫెయిన్ ప్యాడ్లలో ఉండే చిన్న కొక్కెం వంటి నిర్మాణాలు మరియు బలమైన కండరాల సహాయంతో నీటి ప్రవాహానికి ఎదురుగా తడి రాళ్ళని పట్టుకొని పైకి పాకుతాయి అన్నమాట. ఈ వింత ప్రవర్తన ఏంటంటే పోటీ తక్కువగా ఉన్న మరియు వేటాడే జీవులు లేని ఎగువ ప్రాంతాలకు చేరుకొని మెరుగైన సంతానోత్పత్తి పరిస్థితుల కోసం చేసే వాటి మనుగడ కోసం అయితే పరిశోధకులను అయితే భావిస్తున్నారు. సో ఇదైతే చాలా ఆశ్చర్యపరిచింది. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఇలాంటివి. అలాగే ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ ఆర్చరీ స్టేజ్ 1లో భారత కాంపౌండ్ క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన అయితే ఆకట్టుకున్నారు. ఈ టోర్నమెంట్ థాయిలాండ్లోని పుకెట్లో అయితే జరిగింది. ఇందులో భారత్ కాంపౌండ్ ఆర్చర్లు మొత్తం 10 పథకాలతో తమ ఆధిపత్యాన్ని చాటుతూ పథకాల పట్టిలో అగ్రస్థానాన్ని అయితే నిలిచారు. ముందుగా 2 స్వర్ణాలు, 4 రజతాలు, 4 కాంస్యాలను అయితే గెలుచుకున్నారు. మిక్స్డ్ టీం విభాగంలో చికితా తానిపత్తి, రజత్ చౌహాన్ జోడీ మలేషియా జంటను ఓడించి స్వర్ణ పథకాన్ని అయితే సాధించింది. మహిళల టీం విభాగంలో చికితా, రాజ్కౌర్, తేజల్లలో కూడిన భారత జట్టు రజత పథకాన్ని అయితే సాధించారు. అలాగే ఫైనల్లో కజకిస్తాన్ చేతిలో ఓడి రజతాన్ని అయితే సరిపెట్టుకున్నారు. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. స్పోర్ట్స్ మీద వచ్చే న్యూస్ని అయితే ఖచ్చితంగా నోట్ చేసుకోండి. వీటి మీద బిట్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు స్పోర్ట్స్కి సంబంధించి. అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, భారత వెటరన్ ఫేసర్ భువనేశ్వర్ కుమార్ అయితే ఐపీఎల్లో ఒక రికార్డ్ని అయితే సృష్టించారు. ఏంటంటే ఫాస్ట్ బౌలర్గా 200 వికెట్లు తీసిన మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్గా అయితే నిలిచారు. అంతకుముందు అయితే 223 వికెట్లతో యుజ్వేంద్ర చాహల్ ఫస్ట్ స్థానంలో ఉన్న ఒక ఫాస్ట్ బౌలర్గా అయితే 200 వికెట్ల మార్కును తీసిన బౌలర్గా అయితే భువనేశ్వర్ కుమార్ అయితే నిలిచారు. ఇది మామూలుగా ఏపీపీఎస్సీ అంటే లోకల్ ఎగ్జామ్స్లో అయితే అడుగుతారు వీటి మీద. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇది ఎట్లా జరిగిందంటే 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆయుష్ మాత్రే వికెట్ తీయడం ద్వారా ఈ అరుదైన ఘనతను అయితే అందుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా 2 సార్లు పర్పుల్ క్యాప్ గెలుచుకున్న ఏకైక బౌలర్గా కూడా తన నిలకడ స్థానాన్ని అయితే చాటుకున్నారనమాట. సో ఇలా ఐపీఎల్కి సంబంధించిన బిట్స్ని కూడా అడుగుతున్నారు. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అనమాట. అంటే ఈ మధ్య గ్రెనడాలో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ప్రపంచ కప్ అయితే నిర్వహించడం జరిగింది. దీంట్లో భారత షూటర్లు పాలక్ గులియా మరియు ముఖేష్ నేలవల్లి అద్భుతమైన విజయాన్ని సాధించి స్వర్ణ పథకాన్ని అయితే గెలుచుకున్నారు. వీరు కేవలం ఒక పథకాన్ని గెలవడమే కాకుండా ఒక రికార్డును కూడా సృష్టించారు. అంటే 487.7 పాయింట్లతో ఒక సరికొత్త రికార్డును అయితే సృష్టించారు. గతంలో ఈ రికార్డు అనేది ఉజ్బెకిస్తాన్ పేరు ఉండేది. దాన్ని తిరగరాస్తూ సరికొత్త రికార్డును అయితే సృష్టించారు. సీనియర్ అంతర్జాతీయ అరంగేట్రంలోనే ముఖేష్ నేలవల్లి సత్తా చాటుగా ఆసియా క్రీడల విజేత పాలక్ గులియా తన ఖాతాలో మరో బంగారు పథకాన్ని అయితే నెరవేర్చుకుంది. చైనా వంటి దిగ్గజ జట్లను ఓడించి భారత్ అయితే గ్రెనడా గడ్డ మీద అయితే తన జెండానైతే ఎగరేశారనమాట. అంటే ఇది స్పెయిన్లోని గ్రెనడాలో జరుగుతుందన్నమాట ఈ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ యొక్క ప్రపంచ కప్ అనేది. సో ఎలా అడుగుతారంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ప్రపంచ కప్లో భారత స్వర్ణ పథకాన్ని సాధించిన భారత షూటర్లు ఎవరు అని ఇట్లా అడుగుతారు. అలాగే ఐఎస్ఎస్ఎఫ్ యొక్క అబ్రివేషన్ ఏంటి? సో ఇలా అయితే బిట్స్ అడుగుతాయి. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.